హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్లో చెప్పండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. స్వీట్ ఐటమ్ అండి, క్యారెట్ రవ్వ బర్ఫీ. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. నేను మీ లక్ష్మిని. చూసేద్దామా? కావాల్సిన పదార్థాలండి ఇవి. ముందుగా నెయ్యి వేసుకోవాలి, 2 స్పూన్స్. రవ్వ సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. శ్రావణ మాసం కదండి, ప్రసాదాలు చేస్తూ ఉంటాము. అందుకే ఎక్కువ స్వీట్ ఐటమ్స్ ఇలా చూపిస్తున్నానండి. త్వరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఇలా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఇక్కడ చూసారా, వాటర్ ఇలా బాగా హీట్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అంతా ఒకేసారి వేసుకోకూడదండి, కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోవాలి. ఇదిగోండి, వాటర్ పోసి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఉండగడుతుందండి, జాగ్రత్తగా సిమ్లో పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా దగ్గర పడాలి. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలపాలండి. అది మీకు చూపించలేదు, వీడియో స్కిప్ అయిపోయింది. ఇలాచీ పొడి వేసుకొని ఇలా దగ్గర పడేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక ట్రేలో ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని ఇంట్లో స్కిప్ చేసుకోవాలి అండి. ఇలా రవ్వ మిశ్రమం ఇలా ఒక ట్రేలో పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ సేమ్ అలాగే వేయించుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలండి, చిన్న చిన్న ముద్దలా కాకుండా ఇలా పెద్దవి తురుముకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకుందాము. అవసరమైతే పాలు వేసుకోవచ్చండి, తొందరగా మగ్గిద్ది అనుకుంటే. కానీ అది స్టాక్ ఉండదు. ఇలాగే కానీ ఓన్లీ నెయ్యిలోనే వేయించుకొని మెత్తబడే వరకు ఉంచుకుంటే మాత్రం 2-3 డేస్ మంచి టేస్ట్తో బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిపోయాయి, సాఫ్ట్గా వచ్చేసింది. ఇందులో షుగర్ సరిపడినంత షుగర్ అండి. నేను 1/2 కప్కి కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోండి మీరు, మీ స్వీట్కి తగ్గట్టు. బాగా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయ్యాక మీకు నచ్చితే ఈ స్టేజ్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మాకు డ్రై ఫ్రూట్స్ ఉంటే తినరు కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకున్నాను. సో అందుకే కలర్ చేంజ్ అయింది కొంచెం. ఇప్పుడు ఈ ట్రేలోకి తీసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా ప్యాన్ వదిలేసి ఇలా ముద్దలాగా రావాలి. ఈ కలర్ ఏంటి ఇప్పుడు సడన్గా చేంజ్ అయింది అనుకోవద్దు. ఇందాక కలర్ నాకు నచ్చలేదు, న్యాచురల్ కలర్ రావాలని చెప్పేసి బీట్రూట్ మిక్సీ వేసి ఆ రసం వడగట్టి వేసాను. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది. నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసాను, వీడియో కూడా చేశాను. డ్రై ఫ్రూట్స్ పౌడరు, పూల్ మక్కన, పటిక బెల్లము, జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ ఇవన్నీ కలిపి వేసాను. సో ఆ పౌడర్ వేయడం వల్ల కలర్ చేంజ్ అయ్యింది. ఆ కలర్ నాకు సాటిస్ఫాక్షన్ లేక నా దగ్గర ఇంకా క్యారెట్స్ లేవు.
సో బీట్రూట్ రసం వేసాను. దాన్ని ఇంకా కొంచెం ఉడకబెట్టాను. ఇలా దగ్గర పడేంత వరకు ఉడకబెట్టాను. ఇది ఇలా రావాలి. ఇప్పుడు ఫైనల్గా ట్రే తీసుకుందాం, ట్రేలో వేసుకుందాం. చూసారు కదా, ఇలా రావాలి. ఈ సిలికాన్ బ్రష్ చూసారా ఫ్రెండ్స్, ఇలా కలుపుతుంటే సౌండ్ రాదు. అలాగే తీసేటప్పుడు నీట్గా వదిలేస్తుంది, నీట్గా వస్తుంది. బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ ట్రేలో తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయ్యాయి. ఈ ట్రేలో వేసుకుని ఆరినాక ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. చాలా త్వరగా అయిపోద్ది. నేను ఒక చేతిలో ఫోన్ పెట్టుకొని చేయడం వల్ల కొంచెం టైం పట్టింది. ట్రైపాడ్కి పెట్టి కానీ ఎవరైనా హెల్ప్ కానీ ఉంటే చాలా ఈజీగా అయిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.